ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మన దేశంలోని కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని టాప్ 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వలకు మించిపోయాయని అసోచామ్ వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం మన ఇళ్లలో ఉన్న బంగారం విలువ $5 ట్రిలియన్ అంటే దాదాపు 462.25 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ సంపద నిల్వల్లో ఒకటిగా నిలిచింది. ఈ బంగారం నిల్వలో కేవలం 2% నిధులు ఆర్థిక వ్యవస్థలోకి చేరితే దేశ వృద్ధి వేగంగా పెరగనుంది. 2047 నాటికి భారత డీజీపీ $34 ట్రిలియన్ చేరుతుందని అంచనా వేయగా ఈ బంగారం తోడ్పాటుతో అది $40 ట్రిలియన్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంపదలో ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థ బయటే ఉంది. దీన్ని ఉత్పాదక రంగాల్లోకి మళ్లించడానికి గోల్డ్ మానిటైజేషన్ పథకాలు అవసరమని రిపోర్టు పేర్కొంది. గోల్డ్ లోన్లు కూడా భారీగా పెరిగాయి. 2025 నవంబర్ నాటికి బంగారంపై రుణాల విలువ 24.34 లక్షల కోట్లకు చేరింది. ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్పందన. సార్, ఇప్పుడు మన ఇళ్లలో ఉన్న బంగారం నిజంగా 5 ట్రిలియన్ విలువే ఉంటే అది ఎలా అంచనా వేసే లెక్కలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పొచ్చు? ఓకే, మనం కాదు, వరల్డ్ మార్కెట్ లో వరల్డ్ బ్యాంకులు అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఎవరెవరి దగ్గర ఎంతెంత నిల్వలు ఉన్నాయి, ఒక 10 టాప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాని డేటా రావడం జరిగింది. వాళ్ళు అసోచామ్ వాళ్ళు దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చి అమెరికాలో 8133.46 మెట్రిక్ టన్నులు ఉంది. తర్వాత జర్మనీ సెకండ్ వన్, మళ్ళీ 3350.25 మెట్రిక్ టన్నులు. ఇటలీ వచ్చి 2451.84 మెట్రిక్ టన్నులు. ఫ్రాన్స్ వచ్చి 2437 మెట్రిక్ టన్నులు. రష్యా 2311 మెట్రిక్ టన్నులు. చైనా 2308.51. స్విట్జర్లాండ్ వచ్చి 1139.9 మెట్రిక్ టన్నులు. భారత్ అఫీషియల్ గా ఈ 10 దేశాలతో కేంద్ర బ్యాంకులు వాళ్ళ డేటా ప్రకారంగా 880.3 సెంట్రల్ బ్యాంకు దగ్గర ఉన్నటువంటి నిల్వల ప్రకారం. కానీ తర్వాత జపాన్ ఉంది, జపాన్ లో వచ్చి 845.97 మెట్రిక్ టన్నులు. లాస్ట్ నెదర్లాండ్స్ 641.28. కానీ మన ఇండ్లలో మన వాళ్ళ దగ్గర అంటే గృహస్థుల దగ్గర ఉన్నటువంటి బంగారం నిల్వలు 25,000 నుంచి 34,600 మెట్రిక్ టన్నులు ఉంటాయని ఒక అంచనా. ఇది అన్నమాట. ఇప్పుడు న్యూస్ ఏంటిది అంటే ఇది ఎందుకు అంటే వరల్డ్ లో సెంట్రల్ బ్యాంకుల దగ్గర నిల్వ ఉండే దాంట్లో మనం 8వ వరుసలో. కానీ ఓవరాల్ గా మన ఇండియాలోనే మన గృహస్థుల దగ్గర అంటే ఉన్నటువంటి బంగారం ప్రపంచంలోనే అత్యధికమని వాళ్ళు అసోచామ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీన్ని కొంత భాగమైన మన ఆర్థిక కార్యకలాపాలకు గనక వినియోగిస్తే 2047 నాటికి మన భారత జీడిపి లక్షల కోట్ల డాలర్లు జమ అవుతుందనేది ఒక అంచనా వేయటం జరిగింది. అయితే ఈ బంగారాన్ని ఎలా వాడాలి, ఏం చేయాలి అంటే తయారీ, మౌలిక వసతులు, అగ్రికల్చర్ వ్యవసాయ రంగాలకు ఈ బలోపేతం చేయడానికి, వినియోగం పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం, ఈ ఉద్యోగాల కల్పనకు ఇదంతా దోహదపడుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ లాస్ట్ ఇయర్ అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఈ పెరిగిన ధరల వల్ల మన దేశంలో ఏమైందంటే ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ జరగటం జరిగింది, గాజా ఇజ్రాయెల్ వార్ జరగటం జరిగింది, గోల్డ్ పెరగటం జరిగింది, అప్పుడు ఒక్కసారిగా మన వాళ్ళందరూ నిల్వలు అమాంతంగా పెంచుకోవటం జరిగింది కంటిన్యూగా. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎకానమీలు, ఆర్థిక వ్యవస్థలు స్ట్రాంగ్ అవ్వటం, ప్రపంచ అంటే ఏ దేశమైనా సెంట్రల్ బ్యాంకులే కొంటూ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళంతా మన దేశం వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా నిల్వలు అంటే సెంట్రల్ బ్యాంక్ కొనే దానికంటే కూడా గృహస్థులు కొనే బంగారం నిల్వల విలువ ఒక్కసారిగా బాగా పెరగటం జరిగింది. అయితే ఈ ప్రపంచంలో ఏదైతే అధికంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థల్లో మన దేశానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనేది ఈ అసోచామ్ వాళ్ళు వివరించడం జరిగింది. అయితే ప్రపంచ దేశాల్లో ఏదైతే నిల్వలు ఉన్నాయో ఈ 10 కేంద్ర బ్యాంకులు అంటే అన్ని ఇప్పుడు మనం చెప్పినటువంటి 10 సెంట్రల్ బ్యాంకులు 10 దేశాల్లో ఏవైతే నిల్వలు ఉన్నాయో వాళ్ళన్నిటికంటే కూడా మనమే ఎక్కువ ఉన్నామని చెప్తున్నాం అనమాట. హైయెస్ట్ అమెరికాలో 8,135 మెట్రిక్ టన్నులు ఉంటే మన దగ్గర 25,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. అయితే దీంతో ఏమైతుంది, ఈ అంచనాల ప్రకారంగా ఇదంతా కూడా కలిపితే అంటే దీని విలువ 5 లక్షల కోట్ల రూపాయలు అనమాట. అంటే డాలర్లోకి అంటే ఈ డాలర్లు అంటే మామూలుగా ఏంటంటే 465 లక్షల కోట్లు అంటే ఇండియన్ రూపీస్ లోకి మారిస్తే
అంటే ఈ విధంగా ఏదైతే బంగారం నిల్వ ఉంచుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒక 2-3 ఏళ్ల నుంచి బాగా పెరగటం జరిగింది. ఇదంతా వాళ్ళు ఎవరిది డేటా అంటే ప్రపంచ స్వర్ణ మండలి WGC ఉంటుంది, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, వాళ్ళ నివేదిక ప్రకారం మన దేశంలోనే ఎక్కువ నిల్వలు ఉన్నట్టుగా, అంటే 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వల కంటే కూడా అధికారికంగా మన దగ్గరే నిల్వలు ఉన్నాయి అనేది ఒక అనౌన్స్మెంట్. అయితే ఇదంతా ఏంటిది, ఇళ్లలో ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళందరి ప్రకారం ఏంటిదంటే 25,000 టన్నులకు దగ్గరలో ఉంది అనేది. అయితే 34,600 వరకు అంటే గరిష్టం, అంటే మినిమము అంటే కనిష్టం గరిష్టం అన్నమాట. అంటే 34,600 వరకు ఉండొచ్చు అనేది వార్త. అయితే ఇవన్నీ కూడా దీంట్లో ఒక 2% గనక మనం వాడినా, అయితే మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలకి ఈ బంగారాన్ని కనుక వినియోగిస్తే 2047 నాటికి 40% ప్రయోజనకారిగా ఉంటుందనేది. అయితే ఈ నిధులతోటి జీడిపికి అదనంగా 7.5 లక్షల కోట్ల డాలర్లు, అంటే 697.5 లక్షల కోట్లు మన జీడిపికి హెల్ప్ అవుతుంది అనేది ఈ అసోచాము అనౌన్స్ చేయడం జరిగింది, అంటే వాళ్ళు అంచనా చేయడం జరిగింది. అయితే అప్పటికేమైతుంది, మన జీడిపి 34 లక్షల కోట్ల డాలర్లు అవుతుంది. అంటే ఒక్క బంగారంతో మనం ఏదైతే సుమారుగా 3850.5 లక్షల కోట్లకు, అంటే డాలర్లు పోలిస్తే 41.5 లక్షల కోట్ల డాలర్లకి మనది చేరుతుంది అనేది అనమాట. అంటే మన దగ్గర ఏదైతే ప్రభుత్వం దగ్గర కాకుండా ప్రైవేట్ గా ఇళ్లలో ఉన్నటువంటి బంగారమే ప్రపంచంలోని అన్ని దేశాల వార్షిక, అంటే వాళ్ళ యాన్యువల్ జీడిపి కంటే కూడా అధికమని వివరించింది. అంటే వీళ్ళు ఇప్పుడు మనం ఇవన్నీ బయటకు వచ్చి తీసి యూజ్ చేయగలిగితే, అంటే దీన్ని ఎలా చేయాలి అంటే వినియోగంలోకి ఇంత బంగారం బయటికి రావాలి అంటే కేవలం 2% గోల్డ్ ఆర్థిక వ్యవస్థలోకి వస్తే జీడిపి పెరుగుతుందని చెప్పారు. అది ప్రాక్టికల్ గా ఎలా సాధ్యం? రైట్, ఇప్పుడు అదే దానికే కారణాలు. అంటే దీనికి ఏం చేయాలంటే గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ గోల్డ్ నగదీకరణ పథకాలు కొన్ని, పసిడి లోన్, గోల్డ్ లోను రుణాలు ఒకటి, మళ్ళీ ఈ పసిడి గోల్డ్ కు సంబంధించిన ఆధారిత పొదుపు పథకాలు వంటివి వాళ్ళు చేపట్టాలనేది వాళ్ళు ఒక సూచన చేయడం జరిగింది. అంటే ఈ బంగారం అంతా బయటికి రావాలి అంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన నగదీకరణ పథకాలు అనుకోండి, లోన్లు అనుకోండి, ఆ గోల్డ్ లోన్లు లేదు అనుకుంటే దానికి సంబంధించినటువంటి పథకాలని ఆకర్షణీయంగా ఉండాలి, ఏది గోల్డ్ కి రిలేటెడ్. అప్పుడు ఏమైతుందంటే ఈ బంగారం అంతా బయటకు వస్తే అప్పుడు మన జీడిపి ఇంకా బాగా పెరుగుతుంది అనేది వార్త. అయితే ఇది ఇలా అన్నమాట. అంటే ఏంటిది, ప్రపంచ దేశాలు ప్రపంచ ఆర్థికంగా జనరల్ గా ఏమైతాయంటే ఆ సెంట్రల్ బ్యాంకులే నిల్వలు పెట్టుకుంటాయి. మనం అఫీషియల్ గా 8వ వరుసలో ఉన్నాం, కానీ మన దగ్గరే ప్రపంచంలో కంటే, అంటే మన ఇళ్లలో, అంటే మన జనాభా ఏదైతే ఉందో ప్రపంచంలో మనమే ఫస్ట్, అంతకుముందు చైనా ఉండేది, ఇప్పుడు మనమే వచ్చినాం. అంటే ఏంటిది, మనకున్నటువంటి ఇంట్రెస్ట్, అంటే ప్రపంచంలో ఎవరికి కూడా ఈ గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, మన భారతదేశానికే ఎక్కువ దాని మీద ఉంటుంది అన్నట్టు. కాబట్టి దీంతో ఈ డేటా ఏదైతే ఉంది, ఇది లేటెస్ట్ డేటా, ఈ డేటా ప్రకారంగా రేపు ఈ న్యూస్ తోటి ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ అసోచాం వాళ్ళు, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు ఏదైతే అంచనాలు వేసిర్రో దాన్ని ఏం చేయాలనేది రాబోయే రోజుల్లో. కానీ సార్, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ ఇప్పటి వరకు పెద్దగా అంటే ఎవరు కూడా సక్సెస్ కాలేదు. అంటే ప్రజలు ఎందుకు ఆసక్తి చూపట్లేదు? అది డిజిటల్ ఉంటది. అంటే ఏంటిది, ఇప్పుడు జనరల్ గా మన వాళ్ళందరికీ ఏముంటది అంటే, ఏదైతే ఒక గోల్డ్ కానీ ఏదైనా మనం చూడాలి, మన చేత్తో చూసుకోవాలి, మన దగ్గర ఉండాలి, కనపడాలి ఆ వస్తువు. అదే ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ వచ్చేటప్పటికి ఏమైతుందంటే కనపడదు. అంటే మనకి డిమాట్ లో ఉంటుంది సావరెన్ గోల్డ్ బాండ్. కరోనా టైంలో 2020లో ఎంత 4,000 చిల్లర ఉండేది, అట్లాంటిది 4 రెట్లు 5 రెట్లు వచ్చింది దానికి, ఏది సావరెన్ గోల్డ్ బాండ్స్ రిడమ్షన్ టైంకి. అంటే ఏం జరుగుతుంది, మన వాళ్ళందరికీ ఏంటంటే ఇట్లా చూసుకోగలిగితే ఒక సాటిస్ఫాక్షన్, అంతే తప్ప నీకు డిజిటల్లో ఉంటుంది, ఆన్లైన్ లో ఉంటుంది, డిమాట్ అకౌంట్ లో ఉంటుంది, నీకు పెరుగుతుంది, నువ్వు ఇన్వెస్ట్ చేయి అని అంటే చాలా కొద్ది మంది అనమాట. అంటే హైలీ, అంటే మామూలుగా ఎడ్యుకేటెడ్ కానీ లేకపోతే దాని గురించి వాల్యూ ఐడియా ఉన్న వాళ్ళు ఎవరో కొద్ది మందే దాని మీద. ఈ షేర్ మార్కెట్ మాదిరే అది కూడా గోల్డ్ కూడా అలాంటిదే, సావరెన్ గోల్డ్ బాండ్. అయితే షేర్ మార్కెట్ అనేది అది అలానే ఉంటుంది కాబట్టి ఒకప్పుడు సర్టిఫికెట్లు ఉండేది, తర్వాత డిమాట్ అయిపోయినాక షేర్లు ఎట్లయితే మారిపోయిందో అలానే సావరెన్ గోల్డ్ బాండ్స్ కూడా మనకి అకౌంట్ లో ఉంటుంది, వడ్డీ వస్తుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, మళ్ళీ ప్లస్ రిడీమ్షన్ టైం కి ఉన్న మార్కెట్ లో ఉన్న ధర ప్రకారంగా వాళ్ళు రీపర్చేజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఇక్కడ జరిగేటప్పటికి చాలా మంది, అంటే మన గోల్డ్ విషయంలో అందరికి ఎట్లుంటదంటే ఎక్కువ శాతం మనం చూసుకోవాలన్నమాట. అంటే
గోల్డ్ కొనుక్కున్నారు. వాళ్ళు వేసుకోవాలి, లేకపోతే చూపించుకోవాలి, లేదు నాకు ఇంత ఉంది అని ఒక ఫీల్ అన్నమాట. అందుకని అక్కడ ఈ గోల్డ్ విషయంలో మీరు అన్నట్టుగా ఇలా కాకుండా ఇలా జరిగింది అనమాట. అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలా ఉండదు, మన వాళ్ళకే ఇలా ఉంటుంది. అంటే భారతదేశం ప్రజలకి వాళ్ళకి వస్తువుని చూసుకోగలిగితేనే, చూస్తేనే ఒక సాటిస్ఫాక్షన్, మెడలో వేసుకుంటేనే ఒక సాటిస్ఫాక్షన్. అంతే తప్ప నీ పేరు మీద ఒక 100 గ్రాములు డిజిటల్ సావరిన్ గోల్డ్ బాండ్ ఉన్నాయి, ఒక 10 బాండ్లు ఉన్నాయి, ఇంత పెరుగుద్ది అంటే ఆహా అంటాడు. కానీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేటప్పటికి ఫిజికల్ గోల్డ్ మీదే అట్రాక్ట్ చూపిస్తారు. కానీ గోల్డ్ లోన్స్ అయితే భారీగా పెరుగుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం అనుకోవచ్చా, లేదంటే రిస్క్ గా భావించాలి అంటారు? గోల్డ్ లోన్స్ గోల్డ్ లోన్స్ పెరగడం వల్ల ఏం కాదు, ఎందుకంటే వాళ్ళ అవసరాలకి అసలు గోల్డ్ అంటేనే ఏదైతే అవసరం అవుతుందో దానికి ఉపయోగపడటానికి కోసమే గోల్డ్ కొనుక్కుంటారు. ఎక్కువ శాతం ఎక్కడైనా సరే ఫస్ట్ వర్డ్ అదే. మీరే కాదు, ఇప్పుడు ఇంకా ప్రపంచ దేశాల్లో కూడా ఏ దేశమైనా కానీ గోల్డ్ నిల్వలు ఎందుకు అంటే ఏదైతే అవసరమైందో అప్పుడు ఇమీడియట్ గా గోల్డ్ తనఖా పెట్టడమా, సెల్ చేసుకోవటానికే ఉపయోగపడుతుంది. అంతెందుకు ఇప్పుడు మనం ఇన్నేళ్లు కూడా మనది లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ఉంటుంది, అక్కడ గ్రేట్ బ్రిటన్ లో మన గోల్డ్ అంతా అక్కడనే ఉండేది. అంటే ఏదైనా అవసరం పడితే, అంటే ఇప్పుడంటే మనం బాగా ఎకానమీ స్ట్రాంగ్ అయింది, కానీ ఒకప్పుడు ఎకానమీ మంది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమై మనం మైనస్ లో ఉంటే అప్పటికప్పుడు మనకి పైసలు కావాలంటే ఎవరు ఇయ్యరు అని చెప్పేసి మన గోల్డ్ అంతా తీసుకుపోయి గ్రేట్ బ్రిటన్ లో అక్కడ తిజోరీలో పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేసిర్రు, మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అక్కడి నుంచి అక్కడ వెంబటే తీసుకోవటం, మనకి లోన్ ఇవ్వటం జరిగింది. అయితే మళ్ళీ మోడీ గారు ఆ మధ్య ఒకసారి తీసుకురావడం కూడా జరిగింది. అది గ్రేట్ బ్రిటన్ నుంచి మాకు ఇంకా పైసలతో పని లేదు, లోన్స్ తో పని లేదు అని చెప్పేసి 105 మెట్రిక్ టన్నులు ఎంతో తీసుకురావడం జరిగింది. మన ఇండియాకి ఇంకా ఉంది అక్కడ మంది, మన దేశం యొక్క అక్కడ తిజోరీలో. అంటే అది కూడా వీలైతే తెచ్చుకోసం అని చెప్పేసి కూడా అనటం జరిగింది. ఎందుకు అంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఏ దేశానికి అక్కడ వాళ్ళు ఆ తిజోరీ అనమాట, అక్కడ రిజర్వ్ పెట్టి లాకర్ టైప్ అనమాట, అక్కడ పెట్టేసి మనం ఏదైతే అవసరం ఉంది అనుకుంటాం అనమాట. ఇప్పుడు ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. మొన్న మనం లాస్ట్ ఒక 2-3 వారాల కింద చెప్పడం జరిగింది. ఏది టర్కీ దేశం, ఆ దేశపు కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావటం జరిగింది. దాంతో వాళ్ళు 67,000 కోట్లకు అమ్మిండ్రు అనేది గోల్డ్ అనేది. ఇప్పుడు ఇంకా చాలా దేశాలు ఉన్నాయి లిస్టు. ఇంకో వీడియోలో మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏ దేశాలు ఉన్నాయి, ఎందుకు అమ్ముతుర్రు, ఎందుకు అమ్మాల్సి వస్తుంది, మరి వాళ్ళ అవసరానికి వాళ్ళు అప్పట్లో అంటే ఒక 3-4 ఏళ్ల నుంచి కంటిన్యూగా ప్రపంచంలో ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు బాగా గ్రోత్ రావడం జరిగింది. దాంతో అన్ని కంపెనీలు, సెంట్రల్ బ్యాంకులు సేవింగ్స్ కి వెళ్ళిపోయి గోల్డ్ నిల్వలు పెట్టుకున్నాయి. మళ్ళీ ఎప్పుడైతే ఈ ఇరాన్ అమెరికా వార్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది. ఏం కథ, మళ్ళీ అవసరాలకి అంటే ఆ దేశం యొక్క కరెన్సీలు ఆ టైంలోకి రావటం, వాళ్ళకి పైసలు అవసరం అవటం, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ని తనఖాన పెట్టాలి, తాకట్టను పెట్టాలి, కుదవన పెట్టాలి, లేకపోతే అమ్ముకోవాలి. ఇంతే ఇక మార్గం, వేరే లేదుగా. అందుకని చెప్పేసి ఇప్పుడు టర్కీ కాదు, ఇంకా వేరే దేశాలు ఉన్నాయి. మనం ఇంకో వీడియోలో ఏ దేశాలు ఉన్నాయి, ఎందుకైతే, ఎలా జరుగుతాయి, మరి మనం భారత్ కూడా అందులో ఉందా లైన్ లో అనేది కూడా మనం ఇంకో వీడియోలో చెప్పొచ్చు. కాకపోతే ఓవరాల్ గా మన దేశంలోనే వరల్డ్ మొత్తానికి సరిపోదు. అంటే మన దేశ జనాభా ఎక్కువ కాబట్టి మనం ఆర్థిక వ్యవస్థ ఒక ఏదైతే ప్రపంచంలో ఈ యుద్ధాలు జరుగుతున్న టైంలో ప్రతి వాళ్ళకు ఒక విధమైనటువంటి అవేర్నెస్ అనమాట. అంటే లేనిపోయింది మన దేశానికి మనం లేదు, మనం తటస్థంగానే ఉన్నాం, మనకి యుద్ధాలు ఉండవు, కానీ మన ఆర్థిక వ్యవస్థే మనం స్లోలో ఉంటాం. కాబట్టి అందరికీ ఏంటిది, ఎవరి దగ్గర ఎక్కడైతే సేవింగ్స్ ఉన్నాయో, విత్ ఇన్ ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత, రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత మన దేశం ఆర్థికంగా అంటే గ్రోత్ రావటం, అభివృద్ధి చెందటం, ఈ అందరూ కూడా అంటే ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, లేకపోతే ఆడపిల్లలు జాబ్ అంటే ఎడ్యుకేషన్ అయిపోగానే క్యాంపస్ సెలక్షన్లు, లేకపోతే మన పిల్లలంతా యుఎస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి డాలర్లు పంపించడం, ఈ డాలర్లు పంపించేటప్పటికి అందరూ కూడా సేవింగ్స్ కింద కన్వర్ట్ కావటం, ఈ సేవింగ్స్ లో గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 2-3 ఏళ్ల నుంచి విపరీతంగా అనమాట. ఒక్కసారి మనం జనవరి 29 ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఇది 2026 శుక్రవారం. అంటే ఇలా ఎప్పుడైతే జరిగిందో ఆ పీక్ వెళ్ళేటప్పటికి ఒక్కసారిగా అవేర్నెస్ రావటం. అంతెందుకు గోల్డ్, సిల్వర్ క్యూలు కట్టి మనం డిసెంబర్ 20వ తారీఖు హైదరాబాద్ లోనే బేగం బజార్ లో అక్కడ గోల్డ్ షాప్స్ ముందు క్యూలు కట్టి కొనుక్కున్న రోజులు ఉన్నాయి. అంటే మన వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, సేవింగ్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. గోల్డ్ మీద అయితే ఇంకెక్కువ అట్రాక్ట్ అవుతారు. జనరల్ గా ఫిజికల్ గోల్డ్ కి డిజిటల్ గోల్డ్ కి ఏంటంటే, ఫిజికల్ గోల్డ్ అంటే మన కళ్ళ ముందు కనపడుతుంటది, మన చేతిలో ఉంటది, మనకు అవసరమైంది అనుకుంటే మనం వాడుకుంటాం, మెళ్ళో వేసుకుంటాం,
వేసుకుంటాం, లేదు అనుకుంటే లాకర్లో పెట్టుకుంటాం, లేదు అనుకుంటే ఇమీడియట్ గా 5-10 నిమిషాల్లో గోల్డ్ లోన్ వచ్చేస్తుంది. అది మెయిన్ అన్నమాట. అందుకనే ప్రపంచ దేశాలతోటి పోల్చుకుంటే మన వాళ్ళకి ఇది తేడా అన్నమాట. ప్రపంచంలో అందరూ కూడా ఇట్లా ఈ గోల్డ్ మీద అంత అట్రాక్ట్ ఉండదు. వాళ్ళు ఎంతసేపటికి ఆ డిజిటల్ గోల్డ్, లేకపోతే ఈ మీరు అన్నట్టు ఆన్లైన్ లో గోల్డ్, లేకపోతే సావరెన్ గోల్డ్ బాండ్స్ క్లిక్ కాకపోవడానికి కూడా అదే రీజన్. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మైనస్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏ రేటుకి అమ్ముతున్న సావరెన్ గోల్డ్ బాండ్స్ అది రిడీమ్ టైం వచ్చేటప్పటికి అది 4 times 4.5 3 times పెరగటం. ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది, కానీ అంతకుముందు అయితే చాలా తక్కువ పెరిగింది. అయినా కానీ గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇవ్వాలి, వడ్డీ ఇవ్వాలి, ప్లస్ రిడమ్షన్ టైం కి హై రేట్ లో రీపర్చేజ్ చేయాలి. అందుకని సావరెన్ గోల్డ్ బాండ్స్ ఒకప్పుడు సంవత్సరానికి 3-4 విడతలకు వచ్చేది, ఇప్పుడు లేదు, మొత్తం క్లోజ్ చేసేసారు. అది ఫినిష్ కంప్లీట్ చేయండి సార్. రైట్, థ్యాంక్ యూ సార్.